మనం 8 నుంచి 10 పార్లమెంట్ సీట్ అనుకున్నాం. ఈ రోడ్ షో వల్ల చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వస్తూ ఉన్నది. దీనివల్ల ఇంకా 2-3 సీట్లు అదనంగా వస్తారని ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ శివాజీ అనేది ప్రతీక. ఆ రోజు హిందువుల మీద జరిగినటువంటి దాడికి ఏదైతే ఒక హిందూ ధర్మవాదిగా శివాజీ గారు ఆ రోజు కొట్లాడారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి అభినవ శివాజీగా నేను మోడీని భావిస్తున్నాను. కాబట్టి ఈ శివాజీ విగ్రహాన్ని ఇక్కడ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈటల రాజేందర్ గారు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ గారిని తట్టుకునేటువంటి ఆపోజిట్ వ్యక్తి కూడా ఎవరు లేరని నేను భావిస్తాను. ఏ శక్తులు పనిచేసినా కూడా ఇక్కడ పనిచేయదు. తెలంగాణలో మొట్టమొదటిగా గెలిచేటువంటి పార్లమెంట్ సీట్ ఏదైనా ఖచ్చితంగా ఉందంటే అది 100% మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు. 100%. ప్రతి ఒక్కరు మోడీ చరిష్మా నడుస్తున్నది, ఈటల చరిష్మా నడుస్తున్నది. ఇవన్నిటి నుంచి కూడా మేము 4-5 లక్షల పైన మెజార్టీ తోటి గెలిచామని మేము భావిస్తాం. రైట్.